ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతికి ప్రత్యేకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి కేంద్ర స్థాయి హోదా కల్పించాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడ ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏడాదిన్నర కాలంలో అది సాధ్యం కావటం లేదు. దీనికి ఉండేటటువంటి రకరకాలైనటువంటి కారణాలు ఏమిటి అనే చర్చ నడుస్తూ ఉంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఇది రాజధాని అని చెప్తే సాధారణంగానే ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ మాత్రమే ఇస్తుంది. అది సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తే కనుక అప్పట్లో 2014-19లో ఎలాగో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరగదోడుతూ 2019-24లో అసలు అమరావతి అనేది రాజధానే కాదు అన్నట్లుగా కేవలం శాసన వ్యవహారాలకే పరిమితం చేస్తామంటూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అసలు ప్రభుత్వం నడిచేటటువంటి క్యాపిటల్ విశాఖలోని, జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే న్యాయ వ్యవస్థ ఉండేటటువంటి దాన్ని కర్నూలులోని పెడతామంటూ మొత్తము ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం పునాది అనుకుందో అమరావతి అనేటటువంటి కాన్సెప్ట్ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడము, అక్కడ ఉండే రైతులు న్యాయ పోరాటం చేసినప్పుడు న్యాయ పోరాటంలో కూడా సుప్రీంకోర్టు స్థాయిలోకి వెళ్ళి పోరాడడం అనేది జరిగింది. ఈ లోపల ప్రభుత్వం మారడం ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2029లో ఏం జరుగుతుందో ఎవరికి చెప్పలేదు. అందులోనూ తెలుగుదేశం ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఓవర్ యాంబిషియస్ తోటి అంటే ఇప్పటికే 30,000 ఎకరాల పైచిలకు సమీకరించి ఉన్నారు. దానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అనేది ఇంకా జరగలేదు. చాలామంది రైతులు కూడా తమ ప్లాట్లు అయితే ఉన్నాయో డెవలప్ చేసి ఇస్తామన్న ప్లాట్లు సరైన స్థలంలో ఇవ్వలేదు అనేటటువంటిది. తర్వాత తాము ఆశించింది 10 ఏళ్లలో రాజధాని అప్రూపం అవుతుంది అనుకున్నాము, ఏమీ లేదు అంటే వాళ్ళు కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నటువంటి, లేదంటే లీజుల రూపంలో వస్తాయనుకున్నటువంటిది ఇంకా పూర్తి స్థాయి ఆకృతి దాల్చలేదు. ఈ లోపుగానే మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరో 30,000 ఎకరాలు సమీకరిస్తామని చెప్తున్నది. దానివల్ల అది కూడా ప్రత్యేకించి ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కడతామంటున్నారు. ఇప్పుడు పాత రాజధానికి అనుకున్నటువంటి స్థలాల్లో అభివృద్ధి పరిస్థితి ఏంటి అనే రైతుల సందేహాలు ఉన్నాయి. అందువల్లనే ఎవరు కూడా ప్రభుత్వం మళ్ళీ రెండోసారి భూ సమీకరణాన్ని వెళ్తున్నప్పుడు గతంలో వ్యక్తమైనటువంటి ఆసక్తి కానీ, మొదటిసారి అమరావతికి ఇచ్చినటువంటి రైతులు చూపినటువంటి ఉత్సాహాన్ని కానీ రెండోసారి భూ సమీకరణ దాని మీద ఎవరు వ్యక్తం చేయటం లేదు. ఏమవుతుంది రాజధానికి అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి రాజకీయంగా ప్రభుత్వాలు మారినప్పుడు. అందువల్లనే ఇప్పుడు ఇది చట్టరూపం, కేంద్రమే పార్లమెంట్లో చట్టరూపం ఇస్తే కనుక ఇంకా కొత్తగా ఏ ప్రభుత్వాలు వచ్చినా మారలేవు అనేటటువంటి దిశలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అసాధారణమైనటువంటి విషయంగానే చెప్పాలి. ఎందుకంటే ఈ చట్టంలో మార్చడానికి ఒక రకంగా కేంద్రానికి అధికారం ఉంది ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో చేసినటువంటి పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెడుతూ సెక్షన్ 5 ఆఫ్ సబ్సెక్షన్ 2లో క్లియర్ కట్గా చెప్పారు. అందువల్ల చట్ట ప్రకారం అంటే కేంద్రం పార్లమెంట్ చేసినటువంటి చట్ట ప్రకారమే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని చెప్పడం వల్ల, పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో ఉండడం వల్ల కేంద్రానికి దీని మీద ఒక రకంగా అధికారం వచ్చిందనే చెప్పాలి. 10 ఏళ్ళు 2024 పూర్తయింది. అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లో ఉండడం వల్ల టెక్నికల్ గా చూస్తే కనుక కేంద్ర పార్లమెంట్ ఆమోదించిన చట్టం కావడం వల్ల లీగల్ బ్యాటిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయడానికి సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇప్పుడు అదే చట్టాన్ని సవరించి అంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాజధానికి సంబంధించి ఏదైతే చెప్పారో సెక్షన్ 5 ఆఫ్ 2లో అంటే 5 సెక్షన్ సబ్సెక్షన్ 2లో చెప్పినటువంటి రాజధాని అనేటటువంటి సవరణ ద్వారా అమరావతి రాజధాని అని పేర్కొనడం ద్వారా పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టంలోనే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతిని చేయాలనే ప్రయత్నాలని 6 నెలల కాలంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పటికీ కూడా కేంద్రానికి ఉండేటటువంటి కొన్ని సందేహాలు, తర్వాత లీగల్గా కూడా ఇంకా కొన్ని అభ్యంతరాలు, రైతులకు సంబంధించినటువంటి కొన్ని పిటిషన్లు ఉండడము, ప్రత్యేకించి ఎప్పటి నుంచి రాజధాని చేయాలి దీన్ని అనేటటువంటి అంశం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా బీజేపీ తోటి కొంతమేరకు బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు నడుపుతూ ఉంది. అందువల్లనే రేపు భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వస్తే కనుక ఏం చేస్తుంది అనేటటువంటి కొన్ని సంశయాలు. ఇంకోవైపు చూస్తే కనుక ఈ చట్టంలో సవరణ చేసినప్పుడు 2014 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని మార్చాలా, లేదంటే ప్రస్తుతం డేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఈ ఇమ్మీడియట్ డేట్ నుంచి అమరావతి రాజధాని అని చెప్పాలి. ఇలా టెక్నికల్ పాయింట్స్ కొన్ని, లీగల్ పాయింట్స్ కొన్ని, తర్వాత పొలిటికల్గా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది
ఉండబోతుంది, వైఎస్ఆర్సీపీకి ఉండేటటువంటి ఆబ్లిగేషన్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ తోటి అగ్రనాయకత్వం బీజేపీకి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఈ 3 రకాలైనటువంటి కారణాల ద్వారానే డిలే అవుతుంది ప్రక్రియ, మరింత డిలే అవుతుంది అనేటటువంటి అంశాలు వెల్లడవుతున్నాయి. ప్రధానంగా రాజకీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా దీన్ని ఆమోదింపజేసి చట్టంగా అమరావతిని ఆమోదింపజేసిన తర్వాత మాత్రమే రెండో దశ భూ సమీకరణకి ప్రజల నుంచి రైతుల నుంచి మద్దతు లభిస్తుంది. లేదంటే కనుక ఇప్పుడు ఉండేటటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అందులోని ఇంకా అనేక సందేహాలు మిగిలి ఉన్న నేపథ్యంలో 2029లో ఏం జరుగుతుందో తెలియదు కనుక ఇప్పుడున్నటువంటి రాజధాని మీద కూడా పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చేటటువంటి సూచనలు వన్స్ దానికి అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పార్లమెంట్ చట్టం ద్వారా ఆమోద ముద్ర పడితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, రైతుల్లోని భరోసా వస్తుంది. ఆ మేరకు ఒక పకడ్బందీ ప్లాన్ తోటే ముందుకెళ్లాలని ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తుంది. కానీ కేంద్రంలో ఉండేటటువంటి నాయకత్వం మాత్రం ఖచ్చితంగా రకరకాలైనటువంటి అభ్యంతరాలు ఎప్పటి నుంచి దీన్ని ప్రకటించాలనేది ఒకటి, తర్వాత లీగల్గా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమాధానాలు ఏంటి అనేది అంశం ఒకటి, పొలిటికల్గా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసులో ఏముంది అనేటటువంటి భావన ఒకటి, ఇవన్నీ ఈ ప్రక్రియను కొంత జాప్యం చేస్తున్నాయి అనేటటువంటి భావన వ్యక్తమవుతోంది.